బిగ్ బాస్ ఒక గేమ్ కాదు, ఒక పరీక్ష. ఈ సీజన్‌లో చాలామంది కంటెస్టెంట్స్ వచ్చారు. కానీ నిజంగా పోరాటం, నిజమైన కష్టం చూపించిన వ్యక్తి ఒక్కడే ఇమ్మాన్యుయల్. కామెడీతో మనల్ని నవ్వించి ఈ వ్యక్తి బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన రోజు నుండి నవ్వు వెనుక ఉన్న బాధ, కష్టం, పేషెన్స్ అన్నీ బయటకు వచ్చాయి. ప్రతి టాస్క్‌లో ఇది నా లిమిట్ కాదు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేశాడు. కెప్టెన్ అవ్వడం కోసం ఈజీ కాదు. మళ్ళీ మళ్ళీ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని హౌస్‌ని లీడ్ చేశాడు. ఇగో లేకుండా, భయం లేకుండా. నామినేషన్ వచ్చిన ప్రతిసారి సైలెంట్‌గా ఫైట్ చేశాడు. లౌడ్‌గా మాట్లాడాడు. కానీ యాక్షన్‌తో మాట్లాడాడు. కొన్నిసార్లు టీయర్స్ వచ్చాయి. కొన్నిసార్లు ఎలోన్ ఫీల్ అయ్యాడు. కానీ గివ్ అప్ అనే వర్డ్‌ని లైఫ్‌లో యాక్సెప్ట్ చేయలేదు. ఆడియన్స్ కోసం, అమ్మ కోసం, ఒక ఆర్టిస్ట్‌గా తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ప్రతిరోజు తన బెస్ట్ ఇచ్చాడు. ఫైనల్‌కి రీచ్ అవ్వకపోవచ్చు, ట్రోఫీ రాకపోవచ్చు, కానీ క్రోర్స్ మంది హార్ట్‌లో అయితే ఉన్నాడు. ఈ జర్నీ మనకి ఒకటి చెప్తుంది, సైలెంట్ ఫైటర్స్ ఆర్ ద స్ట్రాంగెస్ట్. ఇమాన్యుయల్, నీ స్ట్రగుల్స్కి, నీ పేషెన్స్కి, నీ సిన్సియారిటీకి హ్యాట్స్ ఆఫ్. మీరు విన్నర్ కాకపోవచ్చు, కానీ మీ జర్నీ మాత్రం లెజెండరీ. ఇలా ఇమ్మాన్యుయల్ ఒక ఆల్రౌండర్, ఫైటర్, గేమ్ చేంజర్, సపోర్టర్, అలా అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఇవి చాలు విన్నర్ అవ్వడానికి అనుకున్నా, కానీ ఇవే విన్నర్ క్వాలిటీస్ కాదు. కానీ ఈరోజు బాగా తెలిసింది అలా అని చెప్పేసి. అంటే పిఆర్ ఉంటేనే విన్ అవ్వగలము అనేటట్టు చేస్తారు బిగ్ బాస్ని. సో దాన్ని బట్టి తను చాలా హార్ట్ బ్రేకింగ్గా ఫీల్ అవుతున్నారని షేర్ చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి గెటప్ సీను కూడా కమెడియనే కాబట్టి ఇమ్మాన్యుయల్ కోసం చాలా ఒక ఎమోషనల్ స్టోరీని షేర్ చేశారు. మీరు గేమ్ గెలవకపోయినా 4 స్థానం పొందడం బాధాకరం, కానీ మీరు మనసు పెట్టి ఆటలో ప్రాణం పెట్టారు. మీరు నిజంగా గౌరవాన్ని, ప్రేమని సంపాదించారు. వీ స్టాండ్ విత్ యూ ఆల్వేస్ ఇమ్మాన్యుయల్ అలాగని చెప్పేసి ఎంతో హ్యాపీగా షేర్ చేసుకున్నారు. నెక్స్ట్ రోహిణి గారు, బిగ్ బాస్ సీజన్ 9తో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. కష్టపడిన వాల్యూ ఉండట్లేదు. దానికి తగ్గ రిజల్ట్ ఇమ్మాన్యుయల్ 4th ప్లేస్లో రావడమే. ప్రూవ్డ్ అగైన్ ఎంటర్టైనర్స్ ఓన్లీ ఫర్ టీఆర్పీ, నాట్ ఫర్ ద విన్నింగ్ అని చెప్పేసి చాలా బాధపడి ఎంతో ఎమోషనల్గా స్టోరీ షేర్ చేశారు. ఎందుకంటే బికాస్ షీ ఆల్సో వెంట్ టు బిగ్ బాస్. అప్పుడు ఏమైందంటే తను కూడా నామినేషన్స్కి రాకపోవడం వల్ల, సడన్గా నామినేషన్స్కి వచ్చేసరికి ఫ్యాన్ బేస్ లేకపోవడం వల్ల తను ఎలిమినేట్ అయ్యి వచ్చేసారు. సేమ్ ఇమాన్యుయల్తో కూడా సేమ్ అలాగే జరిగింది. సో దానికి తను చాలా బాధపడి ఎమోషనల్గా బిగ్ బాస్ని విమర్శిస్తూ ఒక స్టోరీ పెట్టింది. అండ్ ఆడియన్స్లో మీరు విన్నర్ కాకపోయినా సరే మీరే మా రియల్ విన్నర్ అని చెప్పేసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఎమోషనల్ స్టోరీ పెట్టారు. రోహిణి, శివజ్యోతి మరియు జబర్దస్త్ కమెడియన్స్ కూడా తనకు ప్రేమ, గౌరవం మరియు ఆశీర్వాదాలను తెలిపారు. మనం చూసినది అది ఫలితం కాదు, అది ప్రేమ, గౌరవం మరియు సంఘటన మద్దతు. ఇమ్మాన్యుయల్, మీరు నిజమైన విజేత. ఫలితం మాత్రమే కాదు, మనసు గెలవడం ముఖ్యం. మన లక్షల మంది ప్రేమ, నిజమైన గౌరవం, శాశ్వతమైన గుర్తింపు. ఈ కథ ఇక్కడ ముగియలేదు. ఇది ఒక కొత్త ఆరంభం మాత్రమే. నో మ్యాటర్ వాట్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ ఇమ్మాన్యుయల్. యు ఆర్ ద రియల్ విన్నర్ ఫర్ అస్. కొన్ని పేర్లు రిజల్ట్ షీట్లో ఉండవు, కానీ అవి ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.